తొలేకాదశి స్పెషల్ ప్రసాదం జొన్న పేలాల పిండి కోసం గిన్నెలో 1 లీటర్ వరకు నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత 1 కప్పు జొన్నలు వేసి కలిపితే ఈ విధంగా చచ్చిగింజలు ఏమైనా ఉంటే పైకి తెలుతాయి. వాటిని తీసేసుకుని నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని జొన్నల్ని జాలిగిన్నెలు వేసుకుని నీళ్ళన్ని వడారనివ్వాలి. ఫ్యాన్ కింద కనీసం 2 గంటల పాటు లేదా ఓవర్ నైట్ అయినా ఆరబెట్టుకోవచ్చు. జొన్నలు బాగా ఆరిన తర్వాత ఒక్కొక్క గరిటెడు జొన్నలు వేసుకుని వేయించుకోవాలి. ఈ విధంగా పేలుతున్నప్పుడు పైన మూత పెట్టేసుకుని ప్యాన్ మధ్య మధ్యలో కదుపుకుంటూ జొన్న పేలాలు చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పేలాలన్నీ చేసుకోవాలి. చూడండి చక్కగా వచ్చాయి కదా పేలాలు. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరి వాయిలో 1 కప్పు బెల్లం, మనం 1 కప్పు జొన్నలు తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం వేసుకుని కలిపేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండిలో చక్కగా కలిసిపోతుంది. ఇలా పిండిని గ్రైండ్ చేసుకుని చివరిగా 1 కప్పు పుట్నాలు కూడా వేసుకుని దాంట్లో 5 వరకు యాలకులు వేసి గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇంకా 1 కప్పు లేదా 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకుని కలిపేసుకోవాలి. అంతేనండి, తొలేకాదశి స్పెషల్ ప్రసాదం జొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది.